నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు జీఎస్టీ సంస్కరణలు స్వర్ణాంధ్ర సాధనకు ఊతమిస్తాయన్న చంద్రబాబు ప్రజలకు లబ్ధి అందేలా మంత్రివర్గ ఉపసంఘం వేస్తామని ప్రకటన వైసీపీ నాటి మద్యం కుంభకోణంపై రంగంలోకి దిగిన ఈడీ 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో సోదాలు ముడుపులు విదేశాలకు చేరిన తీరుపై ఆరా మద్యం కేసులో 2 రోజుల పోలీస్ కస్టడీకి మిథున్ రెడ్డి మిగతా నిందితుల రిమాండ్ను ఈ నెల 26 వరకు పొడిగించిన ఏసీబీ కోర్టు మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో బ్రిటన్ భాగస్వామి కావాలన్న రేవంత్ విద్యా సాంకేతిక రంగాల్లో సహకారం అందిస్తామని హై కమిషనర్ హామీ జంట నగరాల్ని మరోసారి ముంచెత్తిన వర్షాలు చెరువుల్ని తలపించిన రహదారులు లోతట్టు ఇళ్లల్లోకి వరద నీరు చేరి ప్రజల అవస్థలు దేశంలో సాఫ్ట్వేర్ ద్వారా ఓట్ల తొలగింపు జరుగుతోందన్న రాహుల్ దొంగలను సీఈసీ జ్ఞానేష్ రక్షిస్తున్నారని ఆరోపణ తోసిపుచ్చిన ఈసీ ఉత్తరాఖండ్లో మరోసారి మెరుపు వరద బీభత్సం 30కి పైగా ఇళ్లు నేలమట్టం ఒకరి మృతి 11 మంది గల్లంతు 20 మందికి గాయాలు వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు జీఎస్టీ సంస్కరణలు ఊతమిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. జీఎస్టీ ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి అందించేలా అవగాహన కల్పిస్తామన్న ఆయన ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. నూతన సంస్కరణల వల్ల ఏపీకి కొంత నష్టం ఉన్నా దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా స్వాగతిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. జీఎస్టీ 2.0ను స్వాగతిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన చర్చల్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జీఎస్టీ నూతన విధానాన్ని అందువల్ల కలిగే లబ్ధిని వివరించారు. జీఎస్టీ స్లాబుల మార్పుల వల్ల దేశంలో 140 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. గతంలో సీఎస్టీ వ్యాట్ విధానంలో 17 రకాల పన్నులు 13 రకాల సర్చార్జులు ఉండేవన్నారు. వాజ్పేయి హయాంలో పన్ను సంస్కరణలు తీసుకొస్తే అందరినీ ఒప్పించి అరుణ్ జైట్లీ అమలు చేశారని సీఎం గుర్తు చేశారు. సంస్కరణలకు తాను ఎప్పుడూ ముందుంటానని వివరించారు. ఆర్థిక సంస్కరణలన్నా ట్యాక్స్ రిఫార్మ్స్ అన్నా టెక్నాలజీ రిఫార్మ్స్ అన్నా నేను ముందుంటాను. అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో సంక్షేమం మళ్లీ అభివృద్ధి చేయడానికి అవకాశాలు వస్తాయి. ఎవరైతే సంపద సృష్టించలేరో వాళ్లకు సంక్షేమం ఇచ్చే అధికారం కూడా లేదు. అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అది సస్టైనబుల్ కాదనేది నా ప్రగాఢమైన నమ్మకం. అందుకే ఈ రిఫార్మ్ వస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మా ఫైనాన్స్ సెక్రటరీ గారు అందరూ వచ్చి సార్ మనకు నష్టం వచ్చేస్తుంది, ఆర్థికంగా ఇబ్బందులు పడతామంటే ఆర్థిక ఇబ్బందుల తర్వాత ఫస్ట్ దేశం రాష్ట్రం ముఖ్యం. మనం అంతా కూడా లాంగ్ టర్మ్ రిఫార్మ్ చూడాలి. ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్, డోంట్ అబ్జెక్ట్. ఫస్ట్ మీరు వెళ్ళి సపోర్ట్ చేయమని చెప్పిన వ్యక్తి నేనని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి అందించేలా అవగాహన కల్పించాలని సీఎం పిలుపునిచ్చారు. జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలపై ఈ నెల 22న యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామని ప్రకటించారు. బోల్డ్ రిఫార్మ్స్ చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఒకప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ 132% పెరిగారు ఆయన తీసుకున్న రిఫార్మ్ వల్ల. అంటే 2017లో 65 లక్షలుంటే ఈ రోజు 1,51,00,000 మంది ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ వచ్చారు. జీఎస్టీ రిసీప్ట్స్ 207% ఇంక్రీజ్ అయింది. 22,08,000 కోట్ల రూపాయలు జీఎస్టీ ద్వారా వస్తా ఉంది. 18% యావరేజ్ గ్రోత్ రేట్ CAGR. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1 నేషన్ 1 విజన్, ఏ విక్టరీ ఫర్ కోఆపరేటివ్ ఫెడరలిజం. నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే నాకు అధికారం కాదు, శాశ్వతంగా ప్రజలకు అధికారం ఇవ్వాలనేదే నా ధ్యేయం. అందుకే 1 నేషన్ 1 విజన్ ముందుకెళ్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచం అంతా కూడా 3-4% గ్రోత్ రేట్ ఉంటే 7-8 ఈ రిఫార్మ్స్ లో నాకు ఒకటే నమ్మకం కూడా ఉంది. ఇంకొంచెం కానీ స్ట్రాంగ్ గా మనం పనిచేయగలిగిపోతే
ప్రపంచంలోనే డబుల్ డిజిట్ గ్రోత్ సాధించే ఏకైక దేశం భారతదేశంగానే ఉంటుంది. అంతకుముందు మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశంలోని ప్రతి పౌరుడికి లబ్ధి జరిగేలా జీఎస్టీ సంస్కరణలు ఉన్నాయని తెలిపారు. పన్నుల భారం తగ్గడం ద్వారా ప్రజలకు ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అనంతరం జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మోదీ నిర్ణయాన్ని సమర్థించిన చంద్రబాబును అభినందిస్తూ మరో తీర్మానాన్ని ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల్లో అధికార పార్టీ సభ్యులు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ టిడ్కో ఇళ్ల జాప్యంపై గట్టిగా స్వరం వినిపించారు. ప్రస్తుతం లబ్ధిదారుల్ని బ్యాంకులు ఇబ్బంది పెడుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ దృష్టికి తీసుకెళ్లారు. లబ్ధిదారులకు ఇళ్లు పూర్తి చేసి ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలని మరో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు. టిడ్కో గృహాల లబ్ధిదారులు, కాంట్రాక్టర్లను గత వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి నారాయణ టిడ్కో ఇళ్లను పూర్తి చేయడానికి 6,300 కోట్లు అవసరమని తెలిపారు. కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 163 ప్లేసులు యాక్చువల్ గా ఈ టిడ్కో హౌస్ జరుగుతున్నాయి అధ్యక్ష. అందులో 51 ప్లేసులు అంతకుముందే పూర్తయినాయి. 112 ప్లేసులు ఇప్పుడు పూర్తి చేయాల్సింది ఉంది అధ్యక్ష. లాస్ట్ 4 months లో ఈ కాంట్రాక్ట్లకి 280 కోట్లు పే చేశాం అధ్యక్ష. దానికి గాను అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసెస్ 6 ప్లేసుల్లో స్టార్ట్ అయినాయి అధ్యక్ష. ఓన్లీ హౌసెస్ ఫినిష్ చేయటం 25 ప్లేసుల్లో, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 20 ప్లేసుల్లో, మొత్తం 112 ప్లేసులకు గాను 51 ప్లేసుల్లో లాస్ట్ 2 months లో స్టార్ట్ చేశారు. ఇంకా 61 ప్లేసుల్లో స్టార్ట్ చేయాల్సి ఉంది. అది నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల వాళ్ళు స్టార్ట్ చేస్తామని యాక్చువల్ గా కాంట్రాక్ట్లు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నాసిరకం మద్యం ఎక్కడ అమ్మడం లేదన్న మంత్రి అక్రమాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. బెల్ట్ షాపులో నకిలీ మద్యం అమ్మకాలపై శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో వైసీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలు, ఆరోపణలకు మంత్రి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. చాలా పారదర్శకంగా చేసాం. మేము ఇచ్చినటువంటి పాలసీని పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన రాష్ట్రం చూసి వెళ్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా బోర్డర్ జిల్లాల్లో అయితే 50 నుంచి 60% గ్రోత్ ఉంది అధ్యక్ష. ఎందుకంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పక్క రాష్ట్రాల నుంచి రావడం కానీ, ఇల్సిట్ లిక్కర్ ఏదైతే ఉందో అంతా కూడా కంట్రోల్ చేయడం కానీ, 18 జిల్లాల్లో ఇవాళ మనం నవోదయం ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఏదైతే ఐడి లిక్కర్ ఉందో కంట్రోల్ చేస్తాం. ఈ నెలాఖరు లోపు మిగతా 8 జిల్లాలు కూడా చేసి 100% ఐడి ఫ్రీ స్టేట్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని చేయడానికి నిర్ణయించుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. మద్యం ఏదో మేము ఆదాయ వనరుగా మేము చూడలేదు, దాన్ని ఎలా రకంగా కంట్రోల్ చేయాలనే దాని మీద ముందుకెళ్తాం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 27 వరకు జరగనున్నాయి. మొత్తం 8 పని దినాల పాటు అసెంబ్లీ నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయించారు. ఈ సమావేశాల్లో చర్చించేందుకు తెలుగుదేశం మొత్తం 18 అంశాలు ప్రతిపాదించింది. రేపు జలవనరులపై చర్చ జరగనుంది. మిగతా రోజుల్లో శాంతి భద్రతలు, వైద్యారోగ్యం, పరిశ్రమలు, సూపర్ 6, క్వాంటం, లాజిస్టిక్స్, స్వర్ణాంధ్ర దిశగా ఏపీ, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చ జరగనుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరపాలని నిర్ణయించారు. ప్రశ్నోత్తరాలతో పాటు శూన్య గంటలోనూ సభలో మంత్రులు ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. సిట్ సేకరించిన వివరాల ఆధారంగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలోని 20 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు చేపట్టింది. ఈ సందర్భంగా ఈడీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఢిల్లీ, ఛత్తీస్గఢ్ లో చోటు చేసుకున్న మద్యం కుంభకోణాల్లో హవాలా కోణాలు వెలికితీసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎట్టకేలకు ఏపీలో వైసీపీ హయాం నాటి లిక్కర్ స్కామ్ పైన దృష్టి సారించింది. పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేసి 5 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఆకస్మిక సోదాలు చేపట్టింది. హవాలా మార్గాల్లో విదేశాలకు తరలిపోయిన నగదుతో పాటు ముడుపులతో కూడబెట్టిన ఆస్తులపై ఆరా తీస్తోంది. హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని వెల్లింగ్టన్ ఎంక్లేవ్ లో వ్యాపారవేత్త బూరుగు రమేష్, ఆయన కుమారుడు విక్రాంత్ నివాసంలో దాదాపు 7 గంటల పాటు తనిఖీలు చేసిన అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కాస్పో లీగల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మహదేవ జ్యువెలర్స్, రాజశ్రీ ఫుడ్స్ కంపెనీల్లో విక్రాంత్ డైరెక్టర్ గా ఉన్నారు. ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి ఆస్తులపై కూడా ఈడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మొత్తం 23 సూట్ కేసు కంపెనీల్లో లావాదేవీలపై ఈడీ దృష్టి పెట్టినట్లు సమాచారం. సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లోని నిందితుల ఆస్తులు, కంపెనీలపై దృష్టి సారించిన ఈడీ హైదరాబాద్ లో సిట్ స్వాధీనం చేసుకున్న 11 కోట్ల రూపాయలపైన సోదాల సందర్భంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. పలు కంపెనీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి వెళ్లారు.
వైసీపీ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు తెరిచి ప్రముఖ బ్రాండ్లన్నీ పక్కన పెట్టి జే బ్రాండ్లకు గేట్లెత్తారు. కొన్ని డిస్టిలరీలను హస్తగతం చేసుకుని రకరకాల పేర్లతో మద్యం ఉత్పత్తి చేయించారు. కమిషన్లు ఇచ్చిన కంపెనీలకే అధిక ఆర్డర్లు కట్టబెట్టారు. బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి మద్యం సరఫరాదారుకు బిల్లులు చెల్లించగానే మద్యం ముఠా తమ ముడుపులు వసూలు చేసుకునేవారు. ఈ ప్రక్రియ అంతా పక్కా కుట్రపూరితంగా జరిగిందని ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. వైసీపీ హయాంలో మద్యం మాటున దాదాపు 3,500 కోట్ల రూపాయల మేర దోపిడీకి పాల్పడినట్లు గుర్తించింది. ఈ మొత్తాన్ని డొల్ల కంపెనీలు, బినామీ సంస్థల ద్వారా మళ్లించినట్లు ఛార్జిషీట్లో పేర్కొంది. మద్యం ముడుపుల సొమ్ముతో కొందరు స్థిరాస్తి వ్యాపారాలు చేయగా మరికొందరు విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు సిట్ కొన్ని కీలక ఆధారాలు సేకరించింది. ఇప్పటివరకు 29 మంది వ్యక్తులు, 19 సంస్థలను నిందితులుగా చేర్చింది. 12 మందిని అరెస్టు చేసింది. మద్యం ముడుపులను విదేశాలకు హవాలా మార్గంలో తరలించారనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, సంస్థలే లక్ష్యంగా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మద్యం ముడుపుల ద్వారా నిందితులు బంగారం కొనుగోలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో చెన్నైలోని పలు జ్యువెలరీ షాపుల్లోనూ ఈడీ అధికారులు సోదాలు జరిపారు. మద్యం కేసులో నిందితుడు మిథున్ రెడ్డిని 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. రేపు ఎల్లుండి మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని సిట్టు విచారించనుంది. న్యాయవాది సమక్షంలో మిథున్ రెడ్డిని విచారించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించాలని పేర్కొంది. మద్యం కుంభకోణం కేసులో A4 నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. మద్యం కుంభకోణం కేసు నిందితుల రిమాండ్ను విజయవాడ ఏసీబీ కోర్టు నెల 26 వరకు పొడిగించింది. నిందితుల రిమాండ్ నేటితో ముగియగా సిట్ అధికారులు వారిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో ఇంకా విచారణ సాగుతుందని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. అక్కడ నిర్ణయం వెలువడ్డాక ఇక్కడ విచారణ చేస్తామని న్యాయాధికారి చెప్పారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు వేస్తామని నిందితుల తరఫు న్యాయవాదులు చెప్పగా తర్వాత వాటిపై విచారణ చేస్తామని కోర్టు పేర్కొంది. తనకు అనారోగ్యంగా ఉందని రాజకేశరెడ్డి విన్నవించగా రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ చేస్తామని న్యాయాధికారి తెలిపారు. జైలు నుంచి కోర్టుకు వచ్చిపోయే సందర్భాల్లో బహిరంగంగా మాట్లాడడంపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రశ్నించిన కోర్టు ఎక్కడా మాట్లాడవద్దని సూచించింది. అనంతరం నిందితుల రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులిచ్చింది. మద్యం కేసులో 12 మంది అరెస్టు కాగా ఇప్పటికే 4 నిందితులు బెయిల్పై విడుదలయ్యారు. 8 మంది విజయవాడ, గుంటూరు, రాజమండ్రి జైళ్లలో రిమాండ్లో ఉన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో యూకే కంపెనీలు భాగస్వాములు కావాలని బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కెమెరాను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్ అకాడమీ విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో లిండీ కెమెరాతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో తీసుకురాబోతోన్న కొత్త విద్యా విధానం ముసాయిదాను ఆమెకు రేవంత్ రెడ్డి వివరించారు. యూకే ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ స్కాలర్షిప్ కో ఫండింగ్ ప్రాతిపదికన తెలంగాణ మెరిట్ విద్యార్థులకు అందించేందుకు బ్రిటిష్ హైకమిషనర్ అంగీకరించారు. విద్యారంగం, సాంకేతికత రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ రెడ్డికి ఆమె వివరించారు. తెలంగాణలోని ప్రభుత్వ టీచర్లు, ప్రొఫెసర్లకు శిక్షణ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దమ్ముంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చూపించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శల్ని తోసిపుచ్చిన పొంగులేటి ముందు ఇంటిని, పార్టీని చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. ఖమ్మం జిల్లా ఎదులాపురంలో వివిధ పార్టీలకు చెందిన 80 కుటుంబాలను మంత్రి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. 3.5 ఏళ్ల తర్వాత ఎన్నికలు వచ్చే నాటికి కేటీఆర్ భారత్లో ఉంటారో లేదా తట్టాబుట్టా సర్దుకుని విదేశాలకు వెళ్తారోనని ఎద్దేవా చేశారు. ఎప్పుడో 3.5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల గురించి కాదు. మీ పార్టీలో శాసనసభ్యులుగా యాక్సిడెంట్ లో ఒక సోదరిమణి కోల్పోయింది. ఆ శాసనసభ్యులు ఎన్నికలు వస్తే నీ సింబల మీద నిలబడ్డ వ్యక్తికి ఎన్నో స్థానం వచ్చిందో నువ్వు ఒక్కసారి లెక్కలు తిరిగేసుకొని చూసుకో. ఈ మధ్య మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఆరోగ్యం బాగలేక చనిపోయారు. రేపు జూబ్లీహిల్స్ ఎన్నికలు, బై ఎలక్షన్లు వస్తున్నాయి. నీ ఛాలెంజ్, నీ ధైర్యం, నీ సత్తా, నీ స్థానం ఏంటో, నీ స్థానం ఎన్నో తెస్తుందో ఆలోచించుకో. వ్యవసాయదారులకు పంటల సాగు గురించి సమస్త సమాచారాన్ని అందించే అన్నదాత కార్యక్రమంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. గతంలో ఈటీవీ గుజరాతీలో ప్రసారమయ్యే అన్నదాత ప్రోగ్రాం అంటే తనకెంతో ఇష్టమని మోదీ అన్నారు. రైతులకు ఎంతో విలువైన సమాచారం అందించే ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా చూసేవాణ్ణని ప్రధాని తెలిపారు. ఈనాడు దినపత్రిక 50 సంవత్సరాలు, ఈటీవీ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ సిహెచ్ కిరణ్, ఈటీవీ సీఈఓ బాపినీడు ఢిల్లీలో ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానిని శాలువతో సత్కరించి జ్ఞాపికలను సిహెచ్ కిరణ్, బాపినీడు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ప్రధానితో జరిగిన సంభాషణలో ఈటీవీ తెలుగులో అన్నదాత కార్యక్రమం ఇప్పటికీ ప్రసారమవుతోందని సిహెచ్ కిరణ్ తెలిపారు. ప్రియా ఫుడ్స్ ఇటీవల ఆవిష్కరించిన సబలా చిరుధాన్యాల ఉత్పత్తుల వివరాల్ని ప్రధాని మోదీకి కిరణ్ వివరించారు. వీటిపై విలువైన సలహాలు ఇవ్వాలని మోదీని కోరగా అందుకు ప్రధాని అంగీకరించినట్లు కిరణ్ వెల్లడించారు. చిరుధాన్యాల రైతుల్ని ప్రోత్సహించడం ద్వారా పేద రైతులకు రామోజీ గ్రూప్ ఊతమివ్వడంపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారని, శుభాకాంక్షలు తెలిపారని సిహెచ్ కిరణ్ తెలిపారు. హైదరాబాద్ను వర్షాలు వీడడం లేదు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. కోటి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్లో జోరు వాన పడింది. లక్డీకపూల్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడలో కురిసిన వర్షానికి రోడ్లు చెరువులు తలపించాయి. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, బాగ్లింగంపల్లిలోనూ వర్షం కురిసింది. తార్నాక, హబ్సిగూడ, నాచారంలో వర్షానికి లోతట్టు కాలనీలోకి నీరు చేరింది. సోమాజిగూడలో రోడ్లపై భారీగా నీరు చేరి ట్రాఫిక్ స్తంభించింది. మోకాలి లోతు నీటితో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. సికింద్రాబాద్, పారడైజ్, బేగంపేట, బోయిన్పల్లి, అల్వాల్, మారేడుపల్లి, సీతాఫల్ మండిలో జోరు వర్షం కురిసింది. మనోహర్ థియేటర్ సమీపంలో రోడ్డుపై నీరు చేరి పాఠశాలల నుంచి ఇంటికి వస్తున్న విద్యార్థులు, కార్యాలయాల నుంచి వచ్చే వారు ఇబ్బందులు పడ్డారు. హైత్ నగర్ వద్ద జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచి వాహనాలు నెమ్మదిగా కదిలాయి. వర్షాలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బంది లేకుండా జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, విద్యుత్ విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రాలకు యూరియా పంపిణీ చేయాల్సింది కేంద్రమైతే తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ బురద చల్లుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ కలిసి తెలంగాణలో యూరియా కృత్రిమ కొరత సృష్టించాయని ఆరోపించారు. ఖమ్మం జిల్లా వైరాలో పర్యటించిన మంత్రి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు మంజూరు చేస్తున్నామని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని సీతక్క స్పష్టం చేశారు. ఈరోజు ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రకరకాలుగా యూట్యూబ్ ఛానళ్లను, సోషల్ మీడియాను వాడుకొని మరి బట్టగాల్చి మీ దేశే కార్యక్రమానికి అబద్ధాలను దేశమంతా ప్రచారం చేయడానికి అంబాసిడర్లుగా బీఆర్ఎస్ నేతలు పనిచేస్తున్నారు తప్ప నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉండి వాస్తవాలేంటిది, అవాస్తవాలేంటిది అనేది మాట్లాడకుండా ఇష్టానుసారంగా విమర్శలు చేసి ప్రజల్ని మోసం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బతుకమ్మ పండుగ కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక పాటల్ని రూపొందించి విడుదల చేసింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల ఆధారంగా రూపొందించిన 3 బతుకమ్మ పాటల్ని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మహిళా నేతలు విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ గొప్ప పోరాట రూపంగా మారిందని, ఇప్పుడు అదే స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడేందుకు ఈ పాటలు దోహదం చేస్తాయని నేతలు అన్నారు. పాటల విడుదల అనంతరం బీఆర్ఎస్ మహిళా నేతలు బతుకమ్మ ఆడిపాడారు. విశాఖలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి మధ్యాహ్నం 2:30 గంటలకు ఎయిర్ ఇండియా విమానం హైదరాబాద్కు బయలుదేరింది. కొంత దూరం వెళ్లాక విమానం ఇంజిన్ ఫ్యాన్ రెక్కల్లో పక్షి ఇరుక్కుంది. దీంతో ఇంజిన్ ఫ్యాన్ రెక్కలు దెబ్బతిన్నాయి. ఈ సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన పైలట్ విమానాన్ని వెనక్కి తీసుకొచ్చి సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలో మొత్తం 103 మంది ప్రయాణికులు ఉన్నారు. వారికి ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఓట్లు తొలగించి నకిలీ ఓట్లు సృష్టిస్తున్నారని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మహారాష్ట్ర, కర్ణాటకలో జరిగిన ఉదంతాల్ని మరోసారి వివరించిన రాహుల్ ఓట్ల దొంగల్ని ఈసీ రక్షిస్తోందని ఆరోపించారు. ఓట్ల చోరీ పరిశ్రమ నిర్వాహకులు ఎవరో తేలాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓట్లను తొలగిస్తూ కొత్తగా నకిలీ ఓట్లను సృష్టిస్తున్నారని వివరించారు. మహారాష్ట్రలోని రజూరా అసెంబ్లీ నియోజకవర్గంలో 6,850 నకిలీ ఓట్లను జాబితాలో చేర్చారని అన్నారు. కర్ణాటకలో ఓట్లు తొలగించేందుకు వివిధ రాష్ట్రాల ఫోన్ నెంబర్లు వాడారన్న రాహుల్ ఈ నంబర్లు ఎవరివి, ఎవరు ఆపరేట్ చేశారో తేలాలన్నారు. సూర్యకాంత్ పేరుతో 12 నిమిషాల వ్యవధిలో 14 దరఖాస్తులు వెళ్లాయన్న రాహుల్ సూర్యకాంత్కు తెలియకుండానే ఓటు తొలగించాలంటూ ఆయన పేరిట దరఖాస్తు చేశారని తెలిపారు. ఫేక్ లాగిన్లు, ప్రత్యేక సాఫ్ట్వేర్తోనే ఓట్లు తొలగిస్తున్నారని రాహుల్ పేర్కొన్నారు. ఇలా అనేక రాష్ట్రాల్లో వ్యవస్థీకృతంగా ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర, కర్ణాటకలో చేసిన వారే ఉత్తరప్రదేశ్, హర్యానాలోనూ చేస్తున్నారని తెలిపారు. ఓట్లు తొలగించేందుకు కొందరు వ్యక్తులు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారని పేర్కొన్నారు. తాను బయటపెట్టిన వివరాలు హైడ్రోజన్ బాంబు కాదని, అది ముందుందని తెలిపారు. రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణల్ని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఓట్లను ఆన్లైన్ ద్వారా తొలగించడం అసాధ్యమన్న ఈసీ ఆయన ఆరోపణలు అవాస్తవం, నిరాధారమని అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. రాహుల్ గాంధీ పొరపాటుగా భావించినట్లు ఏ ఒక్కరూ కూడా ఆన్లైన్ ద్వారా మరొకరి ఓటును తొలగించలేరని స్పష్టం చేసింది. తన వాదన వినిపించేందుకు ఓటు కోల్పోయిన బాధితుడికి అవకాశం ఇవ్వకుండా ఓటు తొలగించడం సాధ్యం కాదని తేల్చెప్పింది. ఓట్ల చోరీ ద్వారా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న వారిని సీఈసీ జ్ఞానేష్ కుమార్ కాపాడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో ఈసీ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది.
చొరబాటుదారులకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఓట్ల చోరీపై రాహుల్ చేస్తున్న ఆరోపణల్ని బీజేపీ తోసిపుచ్చింది. రాజ్యాంగ సంస్థలపై రాహుల్ పదే పదే చేస్తున్న ఆరోపణలు ప్రజాస్వామ్యంపై ఆయనకు కాంగ్రెస్ పార్టీకి విశ్వాసం లేదనే విషయాన్ని సూచిస్తోందని బీజేపీ సీనియర్ నేత అనురాగ్ ఠాకూర్ అన్నారు. రాహుల్ ఓట్ల చోరీ ఆరోపణల్ని ఈసీ తిరస్కరించిందన్నారు. అక్రమ ఓటర్లను రక్షించాలని కాంగ్రెస్ అజెండాను అనుమతిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ప్రయోజనాలు ఎక్కువ దెబ్బతింటాయన్నారు. తన ఆరోపణల్లో నిజముంటే రాహుల్ కోర్టుకు వెళ్లాలని అనురాగ్ ఠాకూర్ సూచించారు. కర్ణాటకలో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ ఆరోపించిన అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించినట్లు చెప్పారు. ఓట్ల చోరీ ద్వారానే కాంగ్రెస్ గెలిచిందా అని అనురాగ్ ఠాకూర్ నిలదీశారు. ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో భారీ వర్షానికి కొండ చర్యలు విరిగిపడి ఒకరు చనిపోగా 11 మంది గల్లంతయ్యారు. మరో 20 మంది గాయపడ్డారు. 4 గ్రామాల్లో 30కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక దుకాణాలు, పశువుల షెడ్లు దెబ్బతిన్నాయి. 200 మందికి పైగా గ్రామస్తుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. మోక్ లోయలో భారీ వర్షానికి మోక్సా నదికి వరద పోటెత్తింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా రిషికేశ్, ఎయిమ్స్ కు తరలించామని చెప్పారు. రహదారులు, విద్యుత్, తాగునీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని పుష్కర్ సింగ్ ధామీ అధికారుల్ని ఆదేశించారు. ఇళ్లు కోల్పోయిన వారిని పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, తాగునీరు సహా ఇతర వస్తువుల్ని అందించాలని నిర్దేశించారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ సెషన్లో లాభాలు నమోదు చేశాయి. గత సెషన్లో 313 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 320 పాయింట్లు పెరగడం సహా మరోసారి 83,000 బెంచ్ మార్క్ను అధిగమించింది. ఉదయం క్రితం ముగింపు కంటే 415 పాయింట్ల ఎగువన 83,109 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతుతో 83,141 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ఈ దశలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా 82,705 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. అయితే చివరి గంటలో మరోసారి కొనుగోళ్లు జోరందుకోగా 83,014 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 93 పాయింట్లు పెరిగి 25,424 పాయింట్ల వద్ద ముగిసింది.